నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో వర్షం పడిందంటే చాలు వరద పోటెత్తడం సర్వసాధారణమైంది. పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా వాననీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తోంది. శివారు కాలనీలు వరద నీరు చుట్టుముడుతోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెరువులు, వాననీటి కాలువలు ఒక్క ముసురుకే మునకేస్తున్నాయి. పగడ్బందీ ప్రణాళికతో నిర్మించిన హైదరాబాద్ వాననీటి పారుదల వ్యవస్థలు ఎందుకు బలహీనమయ్యాయి? ప్రభుత్వం చేపట్టిన పట్టణాభివృద్ధి ప్రణాళికలు భాగ్యనగరం వాన కష్టాల్ని తప్పించే భరోసా ఎందుకు కల్పించలేకపోతోంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ ఎం గోపాల్ నాయక్ గారు, సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు, ఓయూ; బివి సుబ్బారావు గారు, ప్రముఖ జలవనరులు, పర్యావరణ రంగ నిపుణులు, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పర్యావరణ విభాగం సలహాదారు, అలాగే సేవ్ అవర్ లేక్ సంస్థ వ్యవస్థాపక సభ్యులు కూడా. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ముందుగా గోపాల్ నాయక్ గారు, హైదరాబాద్ నగరం గతేడాది వర్ష బీభత్సం కళ్ళారా చూసింది. ప్రజలు భవిష్యత్తులో ఇట్లాంటి కష్టం మళ్లీ రాకూడదనుకున్నారు. అయినా ఈ ఏడాది మొదట్లోనే నగరాన్ని వరద ముంచెత్తింది. అసలు ఈ పరిస్థితి మళ్లీ ఎందుకు ఏర్పడింది సార్? ఈ పరిస్థితి ఏర్పడడానికి ఇప్పుడు ఓవర్ నైట్ గా డెవలప్ చేయడానికి కాదు సార్. మనకు జనరల్ గా ఈ హైదరాబాద్ దక్కన్ ప్లేటు ఇది ఇంకా సెమీ అరిడ్ జోన్ లోనే, మన రెయిన్ షాడో జోన్ లోనే ఉన్నాము. కాకపోతే క్లైమేటిక్ చేంజ్ వేరియేషన్ వల్ల మనకు వర్షాలు 24 గంటలు 34 గంటల్లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అంటాం మనము. 10 సెంటీమీటర్ కంటే అబౌవ్ రెయిన్ఫాల్ 24 గంటల్లో కురిచినట్టయితే ఆ రెయిన్ఫాల్ ఒక ఈవెంట్ ని మనము ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అంటాము. అట్లాంటి రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతున్నాయి ఈ మధ్యలో డ్యూ టు చేంజ్ ఆఫ్ క్లైమేట్స్ అండ్ అవి. సో మనం లాస్ట్ ఒక 100 సంవత్సరాల చరిత్ర చూసుకున్నప్పుడు ఇలాంటి రెయిన్ఫాల్ ఈవెంట్ చాలా అరుదుగా ఉన్నాయి. 1908లో 15.33 సెంటీమీటర్ రెయిన్ఫాల్ వచ్చింది 24 అవర్స్ లో, 36 మినిట్స్ లో. తర్వాత 1954, 1978, 70, 2000, 2008, 2016 అండ్ లాస్ట్ టైం 2020లో. సో ఈ ఈక్వేషన్ క్లైమేటిక్ వేరియేషన్స్ వల్ల మనకు ఈ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేవి ఫ్రీక్వెన్సీగా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ విత్ షార్టర్ డ్యూరేషన్ పెరిగిపోవడం వల్ల ఈ రెయిన్ఫాల్ మనకు సడన్ గా వచ్చేసరికి ఆ పర్కోలేషన్ అంటే ఇన్ఫిల్ట్రేషన్ తగ్గి రన్ ఆఫ్ ఎక్కువ అవుతుంది. ఈ రన్ ఆఫ్ వల్ల ఉన్న మేజర్ ప్రాబ్లం హైదరాబాద్ కి గత ఒక 30 నుంచి 40 సంవత్సరాల కిందట ఆ డ్రైన్స్ అన్ని చాలా క్లియర్ గా ఉండేవి. అన్ని చెరువులకి మనం గొలుసు చెరువులని అంటాము. హైదరాబాద్ లో గొలుసు కట్టు చెరువులు. హైదరాబాద్ లో 1970s లో 80s లో ఆల్మోస్ట్ 300 గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ఇప్పుడు రికార్డ్ ప్రకారం లేక్స్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్ ప్రకారము 185 చెరువులు మాత్రమే ఉన్నాయంటున్నారు. అవి ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఆ చెరువులకి లింకింగ్ లేదు. అసలు మెయిన్ గా ఆ బండ్స్ అన్ని డిస్టర్బ్ అవ్వడము, డ్రైన్ పాత్స్ అన్ని ఎంక్రోచ్మెంట్ జరగడము డ్రాస్టికల్ గా ఆఫ్టర్ 1990 to 2020 the population growth in Hyderabad was increased drastically in a vertical growth and encroachment of nala because those the people who have poverty below poverty level వాళ్ళందరూ ఆ నాలాల చుట్టూ ఆ రెసిడెన్స్ ఏర్పరచుకోవడము, నాలాలని క్లియర్ పాత్ లేకుండా ఆక్యుపై చేసుకుని దాని యొక్క కెపాసిటీని తగ్గించడము, ఆ ఉన్న చిన్న నాలా కూడా డీసిల్టింగ్ తోటి అసిల్టింగ్ తోటి బాగా పేరుకోపోవడము, దాని క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ నాలాస్ అన్ని తగ్గిపోవడము, ఇలాంటి జరగడం వల్ల ఏ చిన్నపాటి వర్షానికి ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ లో జరిగిన రెయిన్ ఫాల్ అది లెస్ దెన్ 10 సెంటీమీటర్. మన ఇంకా ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఇంకా మనం చూడలేదు. చాలా తక్కువ రెయిన్ ఫాలే వచ్చింది ఈ రికార్డ్ అయినది. సో అయినా కూడా మనకు వరదలు అనేవి మనకు కనిపిస్తా ఉన్నాయి కొన్ని కాలనీస్ లో. కానీ అదే రెయిన్ ఫాల్ సడన్ గా ఒక 20 సెంటీమీటర్ పర్ అవర్ 24 అవర్స్ కానీ అట్లా పెరిగినప్పుడు ఇవి చాలా మనకి ఇంకా డ్రాస్టికల్, ఇంకా చాలా సివియర్ ప్రాబ్లమ్ ని మనం చూడాల్సి వస్తుంది. ఈ మేజర్ రీజన్ మన రఘు గారు. ఓకే అండి, రైట్. సుబ్బారావు గారు, ఒక్కరోజు వర్షానికే నగరం ఇంత తీవ్రంగా అతలాకుతలం కావడానికి కారణాలు ఏంటి సార్? అసలు వరద ముంపు నివారించడంలో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? అసలు మొట్టమొదటిగా చెరువులున్న నగరాలని ఏ విధంగా నగర ప్రణాళికలు చేసుకోవాలి అన్న విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ, వాటి సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఈ దేశం మొత్తం, మన రాష్ట్రమే కాక
ఈ దేశం మొత్తంలో విఫలమయ్యాయని క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎందుకనంటే 1995లో మొట్టమొదటి కేసు ఆయన ప్రొఫెసర్ యూనివర్సిటీ డాక్టర్ కేఎల్ వ్యాస్ గారు కోర్టుకి వెళ్ళి, అయ్యా నాకు లిస్ట్ ఆఫ్ లేక్స్ కావాలి అని అంటే హుడాకి వెళ్ళి అడగండి అన్నారు. హుడా మా దగ్గర లేదు అని అంటే ఆశ్చర్యపోయి కోర్టు అంది. అంటే హుడా ఏం జవాబు చెప్పిందో తెలుసా? మాకు లేక్స్కి సంబంధం లేదండి. ఈరోజు కూడా నగర ప్రణాళికలో డెవలప్మెంట్లో న్యాచురల్ డ్రైనేజ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ ప్లానింగ్. దాంతో సర్వే నెంబర్ల మీదే ఆధారపడి బతుకుతున్న మన ప్రభుత్వాలు, మన ప్లానర్స్ ఈరోజు చిన్న భిన్నం చేశారు. అది మొట్టమొదటి ప్రాబ్లం అన్నమాట. రెండోది ఏమిటి అని అంటే, ఇందాకే డాక్టర్ నాయక్ గారు చెప్పారు, క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ పెరుగుతుంది. అవును, 2005 డిసెంబర్ స్వర్గీయ పివి నరసింహరావు గారు డెడ్ బాడీ తీసుకురావడానికి సిటీలోనే మనకు చాలా పెద్ద సమస్య అయింది ఆ రోజు. అది ఎంతసేపు పడ్డది? 40 నిమిషాలు పడ్డది. ఏమవుతున్నది, సిటీలో ఏ విధంగా అయితే వర్షం కొద్దిపాటి సమయంలో ఉధృతం పెరుగుతుందో, మరి సిటీ నగర ప్రణాళికల్లో ఏం చేయాలి, ఇళ్ళు ఎక్కడ ఉండాలి, మిగతావి ఎక్కడ ఉండాలి అన్నది కూడా అసలు మన నగర ప్లానర్స్లో ఎటువంటి అవగాహన లేదు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల ప్రకారం ఏమైనది అని అంటే, ఇప్పుడు ప్రభుత్వాల్లో కూడా ఏమైపోయినది, ఒక నిర్లక్ష్యం. దే ఆర్ రెసిస్టింగ్, దే ఆర్ రిఫ్యూజింగ్ టు లర్న్. 1990 నుంచి మనకు వర్షాలు పడుతున్నాయి. 2000 ఒకటే రాత్రి 275 మిల్లీమీటర్స్ వర్షం హైదరాబాద్ను అతలాకుతలం చేసి, మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆర్ వి లెర్నింగ్ ఎనీథింగ్? ఆర్ వి ఇంటిగ్రేటింగ్ ఎవ్రీథింగ్? లేదే. వీఆర్ రిఫ్యూజింగ్ టు లెర్న్. దట్ ఈస్, మీరు ఒక్కటి చూడండి. అది అసలు ఎందుకనంటే, నేను 4 ఏళ్ళు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఉండి అర్బన్ ఫ్లడ్స్ అండ్ లేక్స్ మీద వర్క్షాప్స్ ఇదే మున్సిపల్ ఆఫీసర్స్ కూడా చేశాను. నాతో పాటు డాక్టర్ కపిల్ గుప్తా గారు ఐఐటి బాంబే నుంచి వచ్చారు. వాజ్ అన్ ఎమినెంట్ అర్బన్ ఫ్లడింగ్ పైన ఎక్స్పర్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే, రైట్ అండి. గోపాల్ నాయక్ గారు, హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరం, కానీ వర్షం పడిందంటే ప్రజలు కాలు బయట పెట్టలేని దుస్థితి. కావాల్సిన రోడ్లు, వంతెనలు, కాలువలు అన్నీ ఉన్నా ఎందుకు ఈ కష్టాలు సార్? ఇప్పుడు మనకు క్లియర్గా సుబ్బారావు సార్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు మెయిన్గా ఈ ఇన్ప్రాపర్ మేనేజ్మెంట్, కోఆర్డినేషన్ బిట్వీన్ ది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఒకటి గారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకరు శాంక్షన్ ఇచ్చే అథారిటీ ఒక డిపార్ట్మెంట్ అయినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే డిపార్ట్మెంట్ ఇంకోటి అవుతుంది. మ్యాక్సిమం లాస్ట్ ఒక 2 decades లో మ్యాక్సిమం చెరువులన్నీ ఆక్యుపేషన్ జరిగేసి వాటి యొక్క FTLs అన్నీ తగ్గిపోయాయి మేజర్గా. సో ఇప్పుడు ఇనండేషన్ మనం చూస్తున్న ప్రాబ్లము అప్ స్ట్రీమ్ ఆఫ్ ది ట్యాంక్, డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది ట్యాంక్. సో డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది నాలాలకు ఎంక్రోచ్ అవ్వడము, అప్ స్ట్రీమ్ ఆఫ్ ది ట్యాంక్ లో FTL అంతా ఆ బండ్ అంతా తగ్గించేసి FTL లో కన్స్ట్రక్షన్స్ జరగడము. సో మేజర్ ఒకటి అర్బనైజేషన్ పెరగడము, ప్లస్ ఈ రియల్ ఎస్టేట్ అనేది డైవర్షనల్ డైరెక్షన్స్, ఎటు దానికి ఒక లిమిటేషన్ లేకుండా పర్మిషన్లు ఇవ్వడము, దానికి మీద మానిటరు జరగకపోవడము, అండ్ కోఆర్డినేషను మెట్రో HMDA, GHMC, మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్ కూడా కొంచెం జరగకపోవడం వల్ల ఎక్కడైతే వాళ్ళ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసి డ్రైనేజ్ అయితే వేయగలుగుతాయి. ఇప్పుడు అమెరికన్ సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ దే విల్ క్రియేట్ ది ట్రాన్స్పోర్ట్, దెన్ డ్రైనేజ్, దెన్ దే విల్ గివ్ ద పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ది హౌస్. ఆ క్లియరెన్స్ వాళ్ళకి లేనప్పుడు అంతకు ముందు వాళ్ళు ఆ హౌస్ పర్మిషన్స్ ఇవ్వరు. కాబట్టి మన దగ్గర ఏంటి, ఫస్ట్ పర్మిషన్ తీసుకోవడము, దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ ఏది ఉంటే ఆ దాంట్లో ఆ పర్మిషన్ సెకండరీ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా సార్. ఒక్కోసారి ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తున్నారు, పర్మిషన్ సెకండరీ అన్న ఆలోచన ధోరణితో కూడా ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో అదే చెప్పబోతున్నారు. ఎందుకంటే అలా ఈ దీనికి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలి. ఒక ప్లాన్ అనేది
సమ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక అథారిటీ, ఒక ఇప్పుడు గవర్నమెంట్ వి హ్యావ్ టు అప్రిషియేట్, ఒకటి వాళ్ళు చేశారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక కొత్తగా ఒక సెక్టర్ కార్పొరేషన్ డెవలప్ చేసి దానికి ఒక డైనమిక్ ఆఫీసర్ పెట్టారు, వనిత గారని. షీఈ్ వెరీ గుడ్ చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ మేడము. బట్ షీఈ్ టేకింగ్ కేర్. బట్ దానికి ఫెసిలిటీ పవర్స్ ఏమి ఇచ్చారు, దానికి మానిటరింగ్ ఏంటి, దానికి సోర్సెస్ ఎలా, ఏ మానిటర్ కంట్రోల్ చేయాలి అనేది కూడా ఒక డైరెక్షన్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ ద వే ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ టోటలీ డిఫరెన్స్. సో ఆ కోఆర్డినేషన్స్ ఏం జరుగుతుంది, ఏది ఇంపార్టెన్స్ అనేది, ఆ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అనేది కూడా క్రైటీరియాలో తీసుకొని ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తే ఇవి మినిమైజ్ చేయొచ్చు మనము. రఘు గారు కొంతవరకు రైట్ అండి. సుబ్బారావు గారు, అధికారులు సహాయ చర్యల కోసం పడవల మీద వెళ్లాల్సిన పరిస్థితి చూస్తున్నాం. గత విపత్తుల అనుభవాలు ఏం చెప్తున్నాయి? గత విపత్తు అనుభవాలు ఏం చెప్తున్నాయంటే ఇంకా పెద్ద పెద్ద పడవలు కొనుక్కోమని. ఇక అంతకన్నా ఏం చెప్తామండి, 30 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం. 2000లో కొందరు మిత్రులను కలిసి వీడియో ఫ్లడ్స్ పైన తీసుకొచ్చాం. మొన్న 2020 ఫ్లడ్స్లో కూడా తీసుకొచ్చాం. అసలు ఫస్ట్ థింగ్ ఈజ్, నేను నేర్చుకోవడానికే సుముఖతలో లేను అని అన్నప్పుడు అది చెవిటోడు ముద్దు శంఖం గుద్దినట్టే అవుతుంది. అవును, నిన్నటికి మొన్న ఒక టీవీ ఛానల్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అమాత్యులు ఆయన అటు మౌలాలి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏమన్నారో తెలుసా, ఈ చెరువు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దగా ఉండే ఇప్పుడు చిన్నగా అయిపోయింది, ఎట్లయితున్నాయి ఎంక్రోచ్మెంట్ అని. అలాంటి స్టేట్మెంట్ ఒక బాధ్యత గల మంత్రి అనకూడదు. ఎలా జరుగుతున్నాయి అని అంటే ఇప్పుడు నేను ఇది చెప్తే మీరు కూడా ఇది అంటారు. ప్రభుత్వ అధికారులు నేర్చుకోవాల్సింది ఏముందని అంటే, ప్రణాళికల్లో జరిగిన లోపాలు, అనుమతులు ఇచ్చే విషయంలో ఎక్కడ లోపం జరుగుతుంది సార్? కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటప్పుడు ఆ ఏరియా చూడాలి, ఆ శిఖం భూముల్లో ఉందా, ఎంక్రోచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ చూడాలా, ఎక్కడ లోపం జరుగుతుందంట సార్? ఒకటి అంటాను, దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్. ఓకే. అట్ ది సేమ్ టైం మేము 25 ఏళ్ల నుంచి చెప్తోంది ఏమిటి అని అంటే, మీరు రిజిస్ట్రార్ ఆఫీసులలో వీటిని ఇన్ఫర్మేషన్స్ని ప్రొవైడ్ చేసేది, ఈ భూములకు మేము రిజిస్టర్ చెయ్యము అని. ఎందుకు పెట్టట్లేదు? మీరు పెట్టాలి కదా, పారదర్శకం ఉండాలి కదా. అటు రిజిస్ట్రార్ ఆఫీసులో నేను చార్మినార్ అమ్మితే మీరు కొనుక్కోవచ్చు, అలాగనే శిఖం భూమి, చెరువు భూమి అని కూడా ఎవడో చూడడం లేదు. ఎక్కడ కొనేవారు, ఆస్తి కొనేవారు ఏం చెప్తున్నారంటే, మాకు విషయం తెలియదు, మాకు ఈ ప్రాంతంలో ఉందని మాకు తెలియదు, ఈ ప్రాంతం. అవునండి, మరి రిజిస్ట్రార్ ఏం చేస్తూ ఉంటాడు? కళ్ళు మూసుకు కూర్చొని రిజిస్టర్ చేస్తాడా? అక్కడికి వచ్చే డబ్బు అయితే చాలా, ఏది ఎక్కడ ఉన్నది అది ప్రభుత్వ సంస్థే కదా, అది ప్రభుత్వ సంస్థే కదా. మరి ఇది ప్రభుత్వ. ఇందాక డాక్టర్ నాయక్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. దేర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ ది డిపార్ట్మెంట్స్. కానీ ప్రతి నెల కన్వర్జెన్స్ మీటింగ్ అని జిహెచ్ఎంసీలో జరుగుతుంది. 9 డిపార్ట్మెంట్లు, చెరువులకైతే 9 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ బిజినెస్ బట్ నోబడీస్ కన్సర్న్. అందుకే ఈరోజు హైదరాబాద్ ఇంత అతలాకుతలం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే ఇవి జరుగుతున్నాయి. ఇది ఎవరికి తెలియనిది అన్నది లేదండి. చిత్తశుద్ధి లేదు. దెర్ ఇస్ నో పొలిటికల్ కమిట్మెంట్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే అండి. గోపాల్ నాయక్ గారు, నగరంలో వాన నీరు, మురుగునీటి పారుదల కాలువలు, పైప్ లైన్ల నిర్వహణ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ వరద ముంపులో సేవరేజ్ ప్లాంట్లు, కాలం చెల్లిన కాలువల పాత్ర ఏ మేరకు ఉంది? సివరేజ్ బోర్డ్ అనేది డెవలప్మెంట్, ఇప్పుడు కొత్తగా వేసిన డెవలప్మెంట్ ఉన్న దాన్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ మెయింటైనింగ్ దట్ అండ్ దే ఆర్ డ్రైనింగ్ ద వాటర్ టువర్డ్స్ ద డౌన్ స్ట్రీమ్. సో హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఏ డిస్రప్టెడ్ డైరెక్షన్స్. ఏ ఒక్క డైరెక్షన్ లో ఫ్లో ఉండదు. బికాజ్ ఒక కాలనీ ఈస్ట్ ఉంటే ఇంకో కాలనీ నార్త్ ఉంటుంది, ఇంకో కాలనీ వెస్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ డిస్రప్టెడ్ ఆర్ చాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి దీనికి డ్రైనేజ్ సిస్టమ్ దే ఆర్ ఎక్కడైతే స్లోప్ ఉంటుంది, ఎక్కడ లింక్ ఉంటుందో అక్కడే వాళ్ళు కలుపుతున్నారు. దే ఆర్ మెయింటైనింగ్ దట్. బట్ ఈ ఆల్ ద డ్రైనేజ్ ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఆర్ 30 years ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్.
ఇప్పుడు టోటలీ రివార్మ్ చేయాలి అంటే అంత ఈజీ పని కాదు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ది గవర్నమెంట్. కానీ అది కాకపోతే వాట్ వీ హ్యావ్ టు డూ నౌ, వీ హ్యావ్ టు క్రియేట్ ది మెయిన్ డ్రైనేజ్ పాత్ టు ఆ మెయిన్ ఛానల్ నాలాస్ ఉన్న వాటిని, ఆ నాలాస్ ని డీసిల్టింగ్ చేసి ఎవ్రీ డ్రైన్ షుడ్ ఎంటర్ ఇంటూ టువర్డ్స్ ది ఈ నాలా సిస్టమ్ లో ఎంటర్ అయినప్పుడు నాలా షుడ్ హ్యావ్ ఎ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ డ్రైన్ టోటల్ వాటర్ అనమాట. అది మాత్రం చేయాలి. ఈ డ్రైనేజ్ సిస్టాన్ని ఇప్పుడే రీప్లేస్ చేసే వాటికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు డ్రైనేజ్ ఈ సివరేజ్ బోర్డ్ ఈస్ దే ఆర్ టోటలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డ్రైనేజ్ సిస్టమ్. కాకపోతే ఇప్పుడు దే కెనాట్ రీప్లేస్ ది డ్రైనేజ్ సిస్టమ్. ఇప్పుడు పాత 30 years బ్యాక్ 100 diameter పైపులు ఉన్నాయి, 200 diameter డ్రైనేజ్ పైపులు ఉన్నాయి, 300 1 feet డయా పైపులు ఉన్నాయి. అప్పుడు ఏంది పాపులేషన్ 2000 5000 బిలో 10,000 డెన్సిటీ గల పాపులేషన్స్ ఉన్న కాలనీకి డిజైన్ చేసిన డ్రైనేజ్ సిస్టమ్ 100 diameter 200 mm ఆర్ 300 less than 1 feet diameter. కానీ అవి స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సిస్టమ్. కానీ అక్కడ పాపులేషన్ ఎలా పెరిగింది? మోర్ దెన్ 10,000 డెన్సిటీ వాల్యూ ఆఫ్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్. ట్రిపుల్ ఆర్ ఫోర్ ఫోల్డ్స్ అయిపోయింది. కాబట్టి అట్లాంటి డ్రైనేజ్ సిస్టాన్ని తప్పకుండా రీప్లేస్ చేయాలి. బికాజ్ క్యారింగ్ కెపాసిటీ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ డే బై డే అక్కడ. ఓకే అండి. సుబ్బారావు గారు, నగరం విస్తరిస్తున్న కొద్దీ జల వనరులు నాలాల ఆక్రమణ పెరుగుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? మీరు ఏం సూచనలు చేస్తారు సార్? ఈ సూచనలు కొత్తగా ఇచ్చినవి ఏం లేవు. సుప్రీంకోర్టు నెక్లెస్ రోడ్ మీద వచ్చినప్పుడే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చూడాల్సింది ఏముంటుంది అని అంటే ఈ శికంపట్ట ఏరియాస్ ఒకటి వాళ్ళు అది రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే అది ఒకప్పుడు నైజాం నవాబులు ఇచ్చింది ఇనామల్గా పంట పండించుకోవడానికి. ఈ నాయక్ గారు చెప్పినట్టు ఇదంతా సెమీ యారిడ్ రీజియన్స్లో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కూడా మేము అది పంట పండించుకోకుండా బిల్డింగులు కడతాము అని అంటే ఇట్స్ హైలీ అబ్జెక్షన్. దాన్ని ముందుగా వీళ్ళు అడ్రస్ చేయాలి. రెండోది ఏముంటుంది అని అంటే ఈ చెరువులు ఏవైతే కబ్జా అవుతున్నాయో, గత ఏడాది కోవిడ్ పీరియడ్లోనే శరిలింగంపల్లిలో 2 చెరువుల్లోనూ మట్టి పోసేశారు. మొన్న 15 రోజుల కింద అమీన్పూర్ చెరువులో అడ్డకట్ట రోడ్డే వేసుకున్నారు. మరి అధికారులు నిద్రపోతున్నారా? మనం ఏం సలహా ఇస్తామంటే ఈ నగరంలో సర్వే ఆఫ్ ఇండియా ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది, దాని తర్వాత స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఉంది. ఇన్ని ఉండగా మరి అసలు మాకేం తెలియట్లేదు అంటే నేను ఇంట్లో కూర్చొని గూగుల్లో చూస్తే ఏ చెరువు ఎప్పుడు కబ్జా అవుతున్నది అన్న నాకే తెలుస్తున్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా లేక పాలకులు ఏం చేస్తున్నారు? దిస్ ఆల్సో ఇన్క్లూడ్స్ ద అపోజిషన్ పార్టీస్ విచ్ ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ వెరీ ఎరాటిక్ వే. ప్రభుత్వాలే కాదండి, నేను అంటాను ప్రజలు ఏదైతే ఈరోజు ఏడుస్తున్నారో అయ్యో మునిగిపోయినాయి, అబ్బా మునిగిపోయినాయి, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఈ నగరం ఎలా ఉండాలి అన్నది. ఇట్ ఈస్ ఆల్సో పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. 2017లో 20 చెరువుల కట్టలు తెంపేశారు. ఈ రోజు దాకా వాటిని ఎవడూ పట్టించుకోవచ్చు. అది పునరుద్ధరణ అన్న కార్యక్రమం. మరి ఈ 20 చెరువులు వర్షం వరదని నియంత్రించే చెరువులు. ఈ ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇంత ఉధృతంగా నీళ్లు వెళ్తున్నాయి అని అంటే దట్ ఈస్ ప్రిసైజ్లీ దే హ్యావ్ బ్రీచ్డ్ డెలిబరేట్లీ 20 lakes in the city, which are ఇది మన బాండ్ లేక్, హష్మత్పేట్, విచ్ ఈస్ ద బఫర్ లేక్ ఆఫ్ దిస్ కెటర్లాండ్. హైడ్రాలజీ అన్నది ఏమన్నా హుడా వాళ్ళకి తెలుసా, పాలకులకు తెలుసా? నిన్న పోయి 10,000 ఇంటింటికి పంచొచ్చారు. ఎక్కడి నుంచి వస్తుందండి పబ్లిక్ మనీ ఊరికే పంచడానికి? వీ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ ఎకనామిక్ లాసెస్ డ్యూ టు రికరెంట్ ఫ్లాష్ ఫ్లడింగ్స్. 2005 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ కరెక్ట్గా ఏది నగరాలలో వచ్చే ఈ వరద ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి, నగర ప్రణాళికల్లో ఏం మార్పులు చేయాలి అంటే 2005లో ఆల్రెడీ ఆ నాలాల పరిధిలో ఆల్రెడీ నిర్మాణాలు జరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటి ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈ వరద నీరు వెళ్ళిపోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయలేని పరిస్థితి అని మీడియా వాళ్ళు మీరు మేము అనకూడదు.
అది చెయ్యలేని పరిస్థితి అని ప్రభుత్వం అనాలి. అది మనిద్దరము అని అంటే ఇంకా మనం కూడా వాళ్ళతో వ్యత్యాసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటనేది ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ఒక్క నిమిషం అండి గౌతమ్ గారు, ప్రత్యామ్నాయ మార్గాలు 20 ఏళ్ల కింద రాసిచ్చాం. దేర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. కేటీఆరే అన్నారు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, ఏమన్నారు, మేము ఆల్టర్నేట్ సైట్స్ చూపిస్తాము, చెరువుల కబ్జా నాలా కబ్జాలు వదిలేయండి. ఈ రోజు దాకా దాని మీద చర్చ జరిగిందా? జరగలేదు. ఈ పరిస్థితి బోస్టన్ సిటీకి కూడా వచ్చింది కొన్ని దశాబ్దాల కిందట. మరి వాళ్ళు అవన్నీ క్లియర్ చేసుకున్నారా లేదా? రైట్. ఇంకో క్వశ్చన్ సుబ్బారావు గారు, ముంపు విషయంలో చెన్నై ముంబై నగరాలతో పోలిస్తే హైదరాబాద్ చాలా మెరుగైన వాదన ప్రభుత్వం నుంచి వినిపిస్తూనే ఉంటుంది. అట్లా సర్దుకుపోవాల్సిందేనా? వాన కష్టాలు తీరే మార్గం లేదా? సారిగా చదువుకోవాలి అని అంటే ఏముంది అని అంటే, కాలేజీలో రిజల్ట్ వచ్చినప్పుడల్లా నా స్నేహితుడు ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అని చూస్తాడు. వాడు పాస్ అయితే నేను 3rd క్లాస్లో పాస్ అయినా బాగానే. ఈ చెన్నై తోటి బొంబాయి తోటి సిగ్గుచేటు. నాగోలు 2 కిలోమీటర్ దూరంలో ఉంది మూసీ, అవునా? మూసీ ఒడ్డునే ఉంది. నాగోల్లో వచ్చిన వరద నీరు ఇంకా మూసీలోకి వెళ్ళలేదు అని అంటే చెన్నై అయితే ఏంది, బొంబే అయితే ఏముంది, బెంగళూరు అయితే ఏముంది, అన్ని నగరాలు ఒకే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకనంటే అన్ని నగరాల్లో నా పాలకులు అధికారులు నిద్రపోతారు. రైట్ అండి. ఐఎమ్ సారీ టు సే. థ్యాంక్ యూ సార్ అండ్ ఐ హావ్ టు లీవ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్. ఓకే అండి. గోపాల్ నాయక్ గారు, హైదరాబాద్ పరిసరాల్లో తరచూ రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. వానొస్తే రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు. అసలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని నగర పౌరుడు కూడా లేరు. వీటికి శాశ్వత పరిష్కారం ఎట్లా సార్? ట్రాఫిక్ జాము అది ఇప్పుడు దానికి సపరేట్ సార్. ఇప్పుడు ఈ వర్షాలు వస్తే ట్రాఫిక్ జామ్ అవ్వడము అనేది జనరల్ గా వరద నీరు రోడ్ల మీదకి రావడము, అది ఫస్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు క్రియేట్ దేర్ ఓన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు నేషనల్ వాటర్ కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ గారు మొన్న గవర్నర్ గారితో మీటింగ్ జరిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీ తరఫున వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ లో పాల్గొన్నాను. ప్లస్ మొన్న తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రకాష్ గారు సార్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. సో క్యాచ్ ది రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అనేది ఒక ట్యాగ్ లైన్ తో వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఏ నీటి బొట్టును అక్కడే ఇంకిపోయే విధానాన్ని అమలు చేయండి అనేది వాళ్ళు చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనేదే క్వశ్చన్. సో ఎవ్రీ ఇండివిజువల్, ఇప్పుడు రెసిడెన్షియల్స్ ఏరియాస్ అన్ని, ఇప్పుడు హైదరాబాద్ టోటలీ ఏ పేవ్డ్ రిజిడ్ సర్ఫేస్ అయిపోయింది. ఇంకే ఇన్ఫిల్ట్రేషన్ కానీ పర్కోలేషన్స్ అనే సోన్స్ లేదు. సో ఆల్ పార్క్స్ షుడ్ బి ఏ పర్కోలేషన్ ట్యాంక్ పార్కులుగా తయారు చేయాలి ఫస్ట్. సో అన్ని పార్కులు కానీ ఈ ఇండివిజువల్ హౌజెస్ కానీ 200 మీటర్ ఏదైతే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్ పోయే కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటేనే వాటికి వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్స్ ఇవ్వాలి. అలాంటి ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు కొంతవరకు ఇండ్లలో నుంచి వచ్చే నీటిని రోడ్ల మీదకి వదలలేము. తర్వాత ట్రాఫిక్ సమస్యలు ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని ఫ్లైఓవర్స్, సబ్వేస్ అన్ని క్రియేట్ చేస్తున్నాయి. సో వాటిని ఇంకా ఇంప్రూవ్ ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ బ్లాక్స్ ఉన్నాయో ఆ జంక్షన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్టిల్ దెర్ ఇస్ ఎ కంజెస్టెడ్ జంక్షన్స్ ఉన్నాయి, రోడ్ల మీద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ కానీ గర్భస్థాన్స్ కానీ అవి ఉన్నాయి. వాటిని ఒక ప్రాపర్ డిస్కషన్ గవర్నమెంట్ తో మాట్లాడలేకుంటే కన్సర్న్ అథారిటీ తోటి అవి ఎక్కడన్నా షిఫ్ట్ చేసే పాసిబిలిటీ ఏమన్నా ఉంటుందా అలాంటివి చూసి డ్రైన్ పాత్ ఒకటి క్రియేట్ చేయడము. ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే ఈ హై డెన్సిటీ జోన్స్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో మాక్సిమం గా ఫ్రీ ఫ్లోటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వి హ్యావ్ ఎ సర్ఫేస్ అండ్ ఎలివేటెడ్ మెట్రో కూడా ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ సబ్వే ఒకటే మనకు మిగిలి ఉంది ఆన్ పార్ విత్ ది అదర్ ఇంటర్నేషనల్ సిటీస్ లాగా. అది ఏమన్నా పాజిబుల్ మనకు? దిస్ ఇస్ అ టెర్రైన్, రాకీ టెర్రైన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో అండర్ గ్రౌండ్ సర్ఫేస్ టెర్రైన్ బికాస్ సిటీస్ లండన్, బీజింగ్ అండ్ కెనడా మేజర్ సిటీస్ అన్ని సబ్వేస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 ఫ్లోర్ బిల్డింగ్ హైట్ కింద సబ్వేస్ ఉన్నాయి. అలాంటివి మనకు పాసిబుల్ కాదు హైదరాబాద్. గోపాల్ నాయక్ గారు,
చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు సార్. గోపాల్ నాయక్ గారు, సుబ్బారావు గారు. అదేవిధంగా Thank you చూస్తే very much. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు నదులు చెరువులు తలపిస్తున్న పరిస్థితి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఈ నాలాల ఆక్రమణ ఇంతటి పరిస్థితి కారణమని నిపుణులు అంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం, అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టాలని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.